#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యూజర్ IO6, సార్ కెన్ ఐ యూజ్ మినాక్సిల్? ఐఎమ్ 17 నౌ, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ రెసిడింగ్ హెయిర్ లైన్. 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేదా 18, 20 ఈ ఏజ్ లో ఉన్నప్పుడు అర్లీగా ఏదైతే హెయిర్ లైన్ రిసిడ్ అవుతూ ఉంటుందో దానికి మినాక్సిల్ వాడొచ్చా అంటే పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దండి. ఎందుకంటే అంతవరకు లేని గడ్డము, అంతవరకు లేని మీసము ఇప్పుడు మీకు కొత్తగా వస్తూ ఉంటుంది. అలాగే అంతవరకు టీనేజ్ హెయిర్ లైన్ కాస్త మెచ్యూర్ ప్యాటర్న్ లోకి వెళ్తూ ఉంటుంది. అందుకని ఈ టెంపరల్ ఏరియాస్ లో హెయిర్ లైన్ అనేటువంటిది కొంచెం వెనక్కి వెళ్తుంది. అలా వెళ్ళడం నార్మల్, అది సహజం. ఇది పూర్తిగా మీ నార్మల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల జరుగుతున్నదే తప్పితే ఇది బట్టతలకు సంబంధించింది కాదు. సో అలా హెయిర్ లైన్ ఎప్పుడైతే రిసీడ్ అవుతూ ఉంటుందో మీరు ప్రత్యేకించి దాని గురించి భయపడడం గానీ, ప్రత్యేకించి దాని గురించి ఆలోచించడం గానీ మానేసి అది మగవాళ్ళలో చోటు చేసుకునే ఒక నార్మల్ ప్రాసెస్ అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరే గనక మొండిగా లేదు నేను మినాక్సిల్ వాడతాను, నాకు ఆ జుట్టు కూడా పోవడం ఇష్టం లేదు అని గనక అనుకుంటే మీరు మినాక్సిల్ వాడినంత మాత్రాన ఆ జుట్టు ఏమి ఆగదు. అది ఎటు మేల్ ప్యాటర్న్ వచ్చేదాకా పోతూనే ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా మెచ్యూర్ ప్యాటర్న్ ఒకసారి అచీవ్ కాగానే ఆ హెయిర్ లైన్ ఫర్దర్ రెసిడ్ కాకుండా ఆగిపోతుంది. ఒకవేళ మీకే గనక అక్కడ ఆగిపోకుండా ఇంకా చాలా వెనక్కి వెళ్ళిపోతుంది, మీ హెయిర్ కూడా క్రమక్రమంగా చిన్నగా అయిపోతున్నాయి అని తెలిసింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ ని కలిసి మీరు మినాక్సిల్ వాడడంలో ఎటువంటి తప్పు లేదు.